నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. పరువు నష్టం కేసులో కొత్త అదనపు డాక్యుమెంట్లను సమర్పించడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. 2014లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే భీవండి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ సంస్థే కారణమని రాహుల్ గాంధీ ఓ ప్రసంగంలో తప్పుడు వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే ప్రకటన చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం 2023లో ఇదే పిటిషన్లో భాగంగా భీవండి మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ప్రింటెడ్ కాపీని అందించేందుకు రాజేష్ కుంటేకు అనుమతిచ్చింది. దీనిపై మెజిస్ట్రేట్ ఆదేశాలను రాహుల్ గాంధీ బాంబే హైకోర్టులో సవాలు చేశారు. శుక్రవారం జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్తో కూడిన సింగిల్ బెంచ్ రాహుల్ గాంధీ పిటిషన్ను ఆమోదించింది. అదనపు పత్రాల సమర్పణకు అనుమతి రద్దు చేస్తూ విచారణను కొనసాగించాలని మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్ విచారణను త్వరితగతిన పరిష్కరించాలని మెజిస్ట్రేట్ను ఆదేశించారు. ఎస్టీబీఎల్ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకున్న వెంకయ్యనాయుడు గాజువాక శీలానగర్లో ఉన్న ఎస్టీబీఎల్ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆయనకు ఎస్టీబీఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. తర్వాత ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి మాలసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శీలానగర్లో ఉన్న బాలాజీ మందిరాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రజలందరూ భక్తిభావంతో ఉండాలి, అప్పుడే దేశం సుఖంగా ఉంటుందని, ప్రతిరోజు దేవాలయం సందర్శించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని, మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటామని అన్నారు. దేవాలయాల్లో భజనలు, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీబీఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు, ఎస్టీబీఎల్ ఎండీ కృష్ణ మహేష్, 67వ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి దాని గురించి పాజిటివ్ గా పద్ధతి అలవాటు కావాలంటే భగవత్ నామస్మరణ, భగవద్ దర్శనం, ఆ పూజా పురస్కారాల ద్వారా మనకు లభిస్తుంది. అందుకని ఈ యొక్క సౌకర్యం చాలా ఉపయోగకరమైంది ఈ ప్రాంతానికి. ఇక్కడ ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేయడం, దీనికి ఒక మిత్ర మండలి అందరూ ఏర్పాటై ట్రస్టీలు అందరూ కూడా వాళ్ళందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఇక్కడ ఉండే స్త్రీలకు, ముఖ్యంగా పిల్లలని తీసుకొచ్చి ఏదో సమయంలో రోజు భగవద్ దర్శనం చేయించి తాము కూడా దర్శనం చేసుకొని అందరి తరఫున ఎందుకంటే స్త్రీలు అందరి తరఫున ప్రార్థిస్తారు, మామూలుగా కుటుంబం తరఫున అంతవరకు ప్రార్థిస్తారు. అలా ప్రార్థించి అందరూ కూడా మంచిగా ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పని ప్రాంత వాసులందరూ కూడా నేను కోరుకుంటూ ఎదురు సెలవు తీసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. శీలానగర్ లో మిత్రుడు బాలాజీ, ఇతర మిత్రులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ బాలాజీ మందిరాన్ని సందర్శించడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నగరంలో ఒక మూల ప్రాంతంలో ఇంత మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించిన శ్రీ బాలాజీని, వారి మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో రోజు ఎన్నో ఒడిదుడుకులు,
ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలైన సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానిపైన మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అలాంటి మనసును ఒక చేట చేర్చి ఏకాగ్రతతో మంచి ఆలోచనలు, సద్బుద్ధి, సదాశయం, సత్ప్రవర్తన అందరికీ అలవాటు కావాలంటే దానికి దైవభక్తి, భక్తికి సంబంధించిన భజన, వేద పూజలు ఇలాంటివి చాలా అవసరం. ఎందుకంటే అందరూ అలా మనసుని ఒక అదుపులో ఉంచుకొని అతీతంగా ఆలోచించలేరు సామాన్య మానవులు. అందుకని మన పెద్దలు అనేక చోట్ల ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఒక కేంద్రంలో ఆ దేవాలయం ఉన్నప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని మంచి ఆలోచనలు పెంచుకొని పోతారని. ఎందుకంటే సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ముందు శాంతి కావాలి. సమాజంలో ఒకరికి మధ్య ఏదన్నా కొన్ని తేడాలు ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకొని కలిసికట్టుగా ఉండే జీవనం మన భారతదేశం యొక్క పేరు ప్రపంచంలో అదే. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అందరితో కలుసుకో, ఇతరులతో పంచుకో, కలిసి ముందుకు సాగు అనేది మన యొక్క అనాది కాలంగా మన పెద్దలు మనకు ఇచ్చినట్టు యొక్క మార్గదర్శనం. మనం మొత్తం వసుదైక కుటుంబకం అంటాం, ప్రపంచం అంతా కుటుంబం అనుకుంటాం మనం. అలాంటి భావన భారతదేశం, హిందూ ధర్మం తప్పితే ఇంకెక్కడ ప్రపంచంలో లేదు. ఇది మన గర్వకారణం. అలాంటి జగమంతా ఒకటే అనేటి మనం మనలో ఉండేటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మంచిగా పరిష్కరించుకొని ఆనందంతో ముందుకు వెళ్ళాలి. ఆనందం ఉంటే అన్ని పనులు బాగా జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఇంటి నుండి బయలుదేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపుడి గాంధీ 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశాను. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సరిగ్గా జరగడం లేదు అని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కొరకు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు సూచనలతో పార్టీ మారుతున్నారని అన్నారు. జిల్లా తొండూరు మండలంలో త్రుడ్డిలో తప్పిన ప్రమాదం. ఇనగలూరు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొని మంటలకు ఆహుతైన మోటార్ బైక్. ప్రమాదం నుంచి త్రుడ్డిలో తప్పించుకున్న 2-వీలర్ వాహనదారుడు. అనంత రాధిక పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత రాధిక మర్చెంట్ల పెళ్లి సంబరాలు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్, రబ్బీర్, విక్కీ కౌశల్, రితేష్ దేశ్ముఖ్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటలుగా హాజరయ్యారు. సల్మాన్ తన సోదరితో కలిసి పాల్గొన్నారు. Look center, PC look center. Look center.
వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి దగ్గర పనిచేసే శ్రీరాములను ఆలగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ అతని అనుచరులు కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసులను ఎమ్మెల్యే అఖిలప్రియ ఇంటికి తీసుకువెళ్లి హింసించి కొట్టారని భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆలగడ్డలో అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. బాధితుడికి తగిన న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుడు నంద్యాల సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఓకేనా. ఈరోజు మార్నింగ్ ఆర్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాకల్ సీన్ అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరామ్ తన అనుచరులు అఖిలప్రియ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు 2 hours అతన్ని హరాస్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు. ఈరోజు అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుంది అంత బీట్ అవుతుంది. ఆల్రెడీ అతని హార్ట్ పేషెంట్, చేతులు ఫ్రాక్చర్ అయినాయి, చనిపోయాడని చెప్పేసి ఆడ కాలువలో పడేసి చింతకుమ్మ తినే దగ్గర కాలువలో పడేశారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరు గమనిస్తుంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక 20 days నుండి ఎన్ని అరాచకాలు, అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరాచకాలు చేయడం మొదలుపెట్టినారు. 1-2 ఇన్సిడెంట్స్, ఎన్ని ఇన్సిడెంట్స్. నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక నెల క్రితం, ఒక 10-20 రోజుల క్రితం ఒక మర్డరు, దానికి ముందు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశారని చెప్పేసి ఇలా అమాయక ప్రజల మీద, పనిచేసే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, ఇలాంటి మర్డర్లు చేస్తే ఏదో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేసి ఏదేదో చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందాలనే విధంగా తయారయ్యారు. సో ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కూడా ఇదే. ఇందుకేనా మీరు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కొంతమంది ఆమెతో తిరుగుతున్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. కేవలం వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ ఇన్ఛార్జ్ వల్ల, ఆర్లగడ్డలో జరుగుతున్న ఆయన చేస్తున్న పనుల వల్ల ఆఖరికి ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా పోయి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా నేను ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం చేశారు ఇతను? ఇంత ముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక దాడి చేసినట్టు ఒక కేసు ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేశాడా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు వేస్తారు. అంత మాత్రాన ఎత్తుకొచ్చి ఇట్లా చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఇద్దరిని మేము అడిగేది ఒకటే, ఆర్లగడ్డలో ఇప్పుడైనా లా అండ్ ఆర్డర్ని ఇచ్చేయండి. ఇతనికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ, అఖిలప్రియ భర్త భార్గవరామ్, తన అనుచరులు ఖచ్చితంగా శిక్షించబడాలి. వాళ్ళ పేర్లు అన్నీ కూడా కేసు ఈరోజు రాయడం జరిగింది. మీరు ఆ కాపీ అక్కడ తీసుకుంటే ఎఫ్ఐఆర్ కానీ. అతని పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు కంప్లైంట్ ఏమని? పరిస్థితి హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఇది ఉంది. ఎందుకంటే అతని చెస్ట్ మీద కూడా రాయితో కొట్టడం వల్ల అతని హార్ట్ కూడా ఇదిగా ఉంది. అండ్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా దాదాపు ఇష్టం వచ్చి స్పెల్లింగ్స్ రావడము, దాదాపు 1.5 hour 2 hours అతన్ని కొట్టడం జరిగింది. అంత పైచాచికంగా కొట్టి అతన్ని పాడేయడం జరిగింది. చాలా డ్యామేజ్గా ఉంది బాడీ, అంత పార్ట్స్. అతను నడవలేని పరిస్థితిలో, కనీసం సంతకం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం మీ ఎంబడి తిరుగుతున్నానే దాడి చేశారు. కేవలం మా అమ్మడి తిరుగుతున్నాడు, వైసీపీకి చేశారు అనే దాని మీదనే ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి భార్గవరామ్ తన అనుచరులు అది అతనికి అక్కడ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళ అనుచరులు ఒక 7 మంది పేర్ల మీద ఇవ్వడం జరిగింది. రైతు భరోసాపై రైతుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు 5-7 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని కోరుతూ ఉండగా, మెజార్టీ అన్నదాతలు మాత్రం 10 ఎకరాల లోపు వరకు ఇవ్వాలని సూచిస్తున్నారు. కౌలు రైతులకు ఇవ్వాలని కొందరు అడుగుతూ ఉంటే, కౌలు రైతులకు వద్దని ఇస్తే గొడవలు జరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు రైతులు ఈ మేరకు వారి అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టారు.
వనపర్తి వెలుగు వనపర్తి కలెక్టరేట్లో రైతు భరోసా అభిప్రాయ సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వార్ఫ్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపిక చేసిన 250 మంది రైతుల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. మిగిలిన రైతుల అభిప్రాయాలను తెలుసుకునేలా కలెక్టరేట్ ఆవరణలో LED స్క్రీన్ను ఏర్పాటు చేశారు. గ్రామ సభ అభిప్రాయాన్ని తీసుకోవాలి. రైతు బంధు విషయంలో గతంలో చాలా తప్పులు జరిగాయి. ఈ ప్రభుత్వం అలా చేయకుండా గ్రామాల్లోనూ గ్రామ సభలు నిర్వహించి రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా అందేలా సూచనలు తీసుకోవాలి. 2011లో ఉమ్మడి పాలమూరులో 56,000 మంది కౌలు రైతులు ఉన్నారని గుర్తించారు. 12,000 మందికి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. గుర్తింపు కార్డులున్న వారికి రైతు భరోసా ఇవ్వాలి. జబ్బార్ రైతు సంఘం నాయకుడు వనపర్తి కౌలు రైతులకు ఇవ్వాలి. నాకు ఎకరా పొలం ఉంది, కొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. రైతు భరోసాను కౌలు రైతులకు అమలు చేయాలి. కౌలు రైతుల కష్టాలను గుర్తించి వారికి ఇతరత్ర పథకాలను అమలు చేస్తూ ఆదుకోవాలి. సీతారాములు గౌడ్ గద్వాల కరెంటు, సాగునీరు సక్రమంగా ఇవ్వాలి. రైతును రాజును చేస్తామంటూ బాగానే ఉంది. రైతు భరోసా వ్యవసాయానికి సాగునీరు సక్రమంగా అందేలా చేస్తే అదే 10,000. నాగన్న వనపర్తి 7 ఎకరాల వరకే ఇవ్వాలి. రైతులకు 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వం నిలిపివేసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందజేయాలి. నాగిరెడ్డి కిసాన్ సెల్ ప్రతినిధి, మహబూబ్ నగర్. కౌలు రైతుల వద్ద కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేయవద్దు. వారు 3 సార్లు కౌలు చేస్తే పొలంలో టెనెంట్ యాక్ట్ కింద వారికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గొడవలు జరుగుతాయి. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలి. జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్. కేంద్రం సంచలన నిర్ణయం. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించింది. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్ను తాజాగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్లో ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎమర్జెన్సీను విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆయన గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్, తాడ్బండ్, బోయినపల్లిలోని వివిధ ఫంక్షన్ హాళ్లలో పరిమితికి మించి శబ్దాలతో ఇబ్బందిగా ఉందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీర్ కల్నల్ జె సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. శబ్ద నియంత్రణ పాటించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ సర్క్యులర్ జారీ చేసినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదేవ్, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనానికి తెలిపారు. హైదరాబాద్ నగరంలో 70 ఫంక్షన్ హాళ్లలో కన్వెన్షన్ హాలుకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు చేపట్టినట్లు విచారించారు. ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణపై జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గూడూరు పట్టణంలోని కుమ్మరిమితిలో ఉన్న సూర్య ఫ్యాన్సీలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్గా భావిస్తూ ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్యాన్సీ షాప్లో మొదలైన అగ్ని 3వ అంతస్తు వరకు వ్యాపించి పొగలు వస్తూ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో సూర్య ఫ్యాన్సీ పక్కనే ఓ నివాస సముదాయంలో ఇలాగే మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ నివాస సముదాయ నిర్మాణంలో యాజమాన్యం అనేక అవకతవకలకు పాల్పడిందని, ఆ సమయంలో ఇంట్లోనే వారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్చాట్.
కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి వీడాలి. ఎవరైనా నా కాళ్ళకు దండం పెడితే వారి కాళ్ళకు నేను దండం పెడతా. ఇవాల్టి నుంచి నా కాళ్ళకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని అన్నారు. తల్లిదండ్రులు భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు అని అన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపు, ఉచిత ఇసుక, డిఎస్సి నోటిఫికేషన్, ధరల నియంత్రణ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే దోషులను వెంటనే అరెస్టు చేయడం వంటి కీలకమైన వాటిని అమలు చేశామని తెలిపారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని అన్నారు. తెదేపా కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలో నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తిక్కారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో టీవీల్లోనో పరదాల ముఖ్యమంత్రి అని ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెడితే మనం చూడాలా, లేకుంటే ఆయన కింద ఉన్నటువంటి గిమాస్తాలో చేసి ఇది చేయాల్సిన పరిస్థితి. అంటే నాకు కొంచెం లాంగ్వేజ్ తక్కువ, గుమాస్తానని చెప్తాం, వాళ్ళు ఏమో వాళ్ళ ఏమంటారప్పాలో గవర్నమెంట్ సలహాదారులు అంటారు. ఈ రోజున మేము ముఖ్యమంత్రి మొదటి ప్రమాణం స్వీకారం చేసిన రోజే డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. పెన్షన్ 1వ తారీఖునే వేకు 6 గంటలకే పోయి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి 3,000 ఉన్నది 4,000 చేస్తూ మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ది కలిపి 7,000 రూపాయలు అధికారులే పోయి ఇంటికి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇసుక, ఫ్రీ ఇసుకని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొన్ననే మనం మీ అందరికి తెలుసు ఓపెన్ చేసేసాం. అలాగే దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, జీవో నంబర్ 1 ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, మన భూమి మన సొంతం అనుకున్నటువంటి భూమిని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్యప్ప సంపాదించి ఇచ్చినాడన్నట్లు ఆయన ఫోటోలు పెట్టిస్తే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ పైన కఠిన చర్యలు, ఆగస్టు నెలలో మళ్ళీ క్యాంటీన్లు చేయాలనే దానికి రూపకల్పన, అలాగే పట్టుసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టా వాటర్ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. అలాగే బాలికలపైన అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్ కూడా చేస్తున్నాం. అమరావతి మన రాజధానికి వస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలన చేసి రింగ్ రోడ్ ఎట్లా ఉన్నది, ఏ పనులు ఎట్లా ఉన్నాయి, అమరావతికి అలా ఈ రోజున క్వార్టర్స్ కానీ లేక సెక్రటరియట్లో సీఎం గారు కూర్చున్నటువంటి సీఎం పేషీలు కూడా బాత్రూమ్లు పనిచేయటం లేదు, ఏసీ రూమ్లు పనిచేయటం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేదు, 5 సంవత్సరాలు వచ్చినోళ్ళే పోయినోళ్ళే, ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతు బజార్లో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర తక్కువ రేట్లకు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి ఒక పేదలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.